కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ అభినందన. ప్రతిపక్షాలపై మీరు సంధిస్తున్న మాటల కూటాలు మెరుపు బాణాలై వారి వెన్నులో వలకు గుండెల్లో ధర పుట్టిస్తాయి. 2024 ఎన్నికల సందర్భంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించనున్నది అక్షర సత్యం. మనం ముఖ్యంగా ఐటీ విషయానికి వస్తే నేను పొగడటం లేదు, కానీ ఐటీ ప్రొఫెషనల్స్ దేశానికి చేస్తున్నటువంటి సేవ నిజంగా అమోఘం. ఎలా ఇది అమోఘం అనేటువంటిది నేను చెప్తాను. మొట్టమొదటిసారిగా అవిభక్త ఆంధ్రప్రదేశ్ లో, అంటే కాంపోజిట్ ఆంధ్రప్రదేశ్ లో విడిపోక ముందు ఐటీ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని హైదరాబాద్ హబ్ గా డెవలప్ చేయాలి అన్నటువంటి సంకల్పం అప్పటి ముఖ్యమంత్రి శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారికి వచ్చినటువంటి మాట వాస్తవం. ఆయనే హైదరాబాద్ లో మొట్టమొదటిసారిగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే క్లెయిమ్ చేసుకుంటున్నారో తను ఐటీని అభివృద్ధి చేశానని ఒక రౌండ్ బిల్డింగ్ ఏదైతే గచ్చిబౌలిలో పెట్టారో అది దానికి ప్రారంభోత్సవం చేసినటువంటి మొట్టమొదటి నాయకుడు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు. కానీ ఆ విషయం ఎక్కడా కూడా బయట రాకుండా ఈ యొక్క ప్రతిపాదన అన్నటువంటిది మొట్టమొదట అప్పట్లో జనార్దన్ రెడ్డి గారికి వచ్చి భూమి పూజ చేసినటువంటిది ఎక్కడా బయట రాకుండా తనే అభివృద్ధి సారథి, ఐటీ రంగానికి మూలకారకుడు అన్నటువంటి విధంగా తాను చిత్రీకరించుకోవడం జరిగింది. అప్పటి నుంచి అప్పుడు ప్రారంభమైనటువంటి ఐటీ అభివృద్ధి ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఆయనకి ప్రచారం తప్ప, ఆడంబరం తప్ప నిజానికి అభివృద్ధి చేసింది చాలా తక్కువ. ఆయన పూర్తిగా ఇగ్నోర్ చేశాడని నేను చెప్పను, కానీ చేసిన దానికన్నా ఎక్కువ చెప్పుకోవడం జరిగింది. అప్పట్లో ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఐటీ అన్నటువంటిది వెనుకబడిపోతుంది అని. కానీ దానికి పూర్తి భిన్నంగా రాజశేఖర రెడ్డి గారు ఐటీని ఆంధ్ర రాష్ట్రంలో బెంగళూరు, మిగతా పూణే ఇటువంటి ప్రాంతాలతో సమాంతరంగా అభివృద్ధి చెందించినటువంటి మహానాయకుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారి తర్వాత రాష్ట్రం విడిపోవడం, రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు యథావిధిగా 5 సంవత్సరాల కాలం పాటు విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రం ఏదైతే ఉందో దాంట్లో విశాఖపట్నాన్ని ఎక్కడైతే అభివృద్ధి చేస్తే తన యొక్క ప్రాధాన్యత తగ్గిపోతుంది అన్నటువంటి ఉద్దేశంతో విజయవాడ కేంద్రంగా అభివృద్ధి చేయాలి అన్నటువంటి సంకల్పంతో పూర్తిగా విశాఖపట్నం నిర్లక్ష్యం చేయడం జరిగింది. ఐటీ అంటూ హైదరాబాద్ తర్వాత కానీ డెవలప్ అయితే అది విశాఖపట్నంలో డెవలప్ అవుతుంది అన్నటువంటిది అందరికీ కూడా తెలుసు. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఐటీని విశాఖపట్నం ఐటీ హబ్ గా డెవలప్ చేసేదానికి ఆయన చాలా ప్రయత్నం చేశారు. అప్పట్లోనే ఐటీ సెల్స్ ఆయన ప్రారంభించడం జరిగింది. వచ్చినటువంటి ప్రతి ఐటీ దిగ్గజం కంపెనీలన్నింటినీ కూడా మీరు విశాఖపట్నంలో మీరు నెలకొల్పండి అని ఆయన బాగా ఎంకరేజ్ చేయడం జరిగింది. అది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు విశాఖపట్నాన్ని ఐటీ హబ్ గా తీర్చిదిద్దాలన్నటువంటిది ఆయన యొక్క సంకల్పం. ఇక ఐటీ ప్రొఫెషనల్స్
కాంట్రిబ్యూషన్ గా తీసుకుంటే ప్రధానంగా దేశ అభివృద్ధి అన్నటువంటిది 3 రంగాల్లో జరుగుతూ ఉంటుంది. ఒకటి పారిశ్రామిక రంగం, 2 సేవా రంగం, 3 వ్యవసాయ రంగం. ఈ 3 రంగాల్లో అభివృద్ధి అన్నటువంటిది దేని ద్వారా సూచిస్తుంది అని అంటే అభివృద్ధి సూచిక జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ కానీ, జీవీఏ గ్రాస్ వాల్యూ అడిషన్ కానీ, తలసరి ఆదాయం పర్ క్యాపిటల్ ఇన్కమ్, ఈ 3ని కూడా అభివృద్ధికి సూచికలు. ఐటీ ప్రొఫెషనల్ సేవా రంగం నుంచి మనకు వస్తున్నటువంటి ఆదాయం మొత్తం ఆదాయంలో 53% అంటే సగానికి పైగా సేవా రంగం నుంచి మాత్రమే వస్తుంది. ఇది మీ కాంట్రిబ్యూషన్ దేశానికి. ఇక పారిశ్రామిక రంగాన్ని తీసుకుంటే పారిశ్రామిక రంగం కాంట్రిబ్యూషన్ అన్నటువంటిది మొత్తం దేశ జీడిపిలో కాంట్రిబ్యూషన్ 29% మాత్రమే ఉంది. ఆ తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధి 19% ఉంది. ఇది మొత్తం మీద ఓవరాల్ గా మన అభివృద్ధి సూచికలు అన్నటువంటివి ఈ రకంగా ఉన్నాయి. ఇక గ్రాస్ వాల్యూ అడిషన్ కానీ తీసుకుంటే ఈ యొక్క సేవా రంగంలో 247 లక్షల కోట్ల రూపాయలు గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. అదే ఇండస్ట్రియల్ సెక్టార్ కానీ వస్తే 69.8 లక్షల కోట్ల మాత్రమే గ్రాస్ వాల్యూ అడిషన్ అన్నటువంటిది జరుగుతూ ఉంది. కాబట్టి మీ యొక్క కాంట్రిబ్యూషన్ ఫర్ ద గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద నేషన్ నాట్ ఓన్లీ ది స్టేట్ రియల్లీ షుడ్ బి అప్రిషియేటెడ్. ఇక రాష్ట్రానికి వస్తే రాష్ట్రం ఈరోజు విడిపోయిన తర్వాత రాష్ట్రంలో ప్రధానంగా ఐటీ అభివృద్ధికి దోహదపడేటటువంటి ప్రాంతాలు విశాఖపట్నం. ఆ తర్వాత విశాఖపట్నం ఎందుకు అభివృద్ధికి దోహదపడుతుంది ఐటీ అభివృద్ధి కంటే, ఐటీ అభివృద్ధి చెందాలి అని అంటే, ఐటీ కంపెనీలు రావాలి అని అంటే ఎక్కడైనా కూడా మల్టీ కల్చరల్ మల్టీ ఎథనికల్ సొసైటీ వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి అక్కడ సెటిల్ అయ్యి ఆ యొక్క నివాస యోగ్యంగా ఉంటే, మౌలిక సదుపాయాలన్నీ కూడా ఉంటే అప్పుడు ఆ యొక్క ప్రాంతం ఐటీ డెవలప్ అవుతుంది. ఎందుకనంటే ఈ ఎన్నికల తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఐటీ విశాఖపట్నంలోనే నేను ప్రమాణ స్వీకారం చేస్తానని గౌరవ ముఖ్యమంత్రి గారు. విశాఖపట్నం తర్వాత ఇక్కడ పార్లమెంట్ నుంచి పోటీ చేసేటటువంటి అభ్యర్థిగా ఇక్కడ నుంచి పార్లమెంట్ నుంచి ఈ యొక్క నెల్లూరు పార్లమెంట్ జిల్లా నుంచి పోటీ చేసేటటువంటి 7 మంది అసెంబ్లీ అభ్యర్థుల తరఫున నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటా ఉన్నాను. నెల్లూరులో కూడా ఆ పొటెన్షియాలిటీ తీసుకురావాలి. ఆంధ్ర రాష్ట్రంలో నేను చెప్పేది మీకు అతిశయోక్తిగా ఉండొచ్చు, ఆంధ్ర రాష్ట్రంలో కూడా ద్వితీయ శ్రేణి పట్టణాలు ఏదైతే ఉన్నాయో, ఇప్పుడు చెన్నైలో కోయంబత్తూరు మదురై ఏ రకంగా అయితే ఉందో తమిళనాడులో, అదేవిధంగా కర్ణాటకలో మైసూరు ఎలా ఉందో, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ద్వితీయ శ్రేణి పట్టణాలు, దాంట్లో ముఖ్యంగా నెల్లూరు తప్పకుండా అభివృద్ధి చేయవచ్చు. ఆ ఐటీ సెషన్ ఇక్కడికి కానీ తీసుకొస్తే, సెషన్ ఏర్పాటు చేస్తే అక్కడ మంచి సొసైటీ లా అండ్ ఆర్డర్ కానీ, కొంచెం టూరిజం కానీ, కొన్ని సదుపాయాలు కానీ, మంచి హోటల్స్ కానీ, ఈ యొక్క మౌలిక సదుపాయాలు కానీ కల్పించినట్లయితే తప్పకుండా ఐటీ కంపెనీలు నెల్లూరు కూడా రావడం జరుగుతుంది.
నెల్లూరుకి మంచి పెన్నా రివర్ ఉంది, ఆ తర్వాత కొంత దూరంలో సముద్రం ఉంది, ఆ తర్వాత కొన్ని ప్రాంతాల్లో చిన్న చిన్న హిల్స్ కూడా నరసింహస్వామి కొండ లాంటివి కూడా ఉన్నాయి. దాన్ని సుందరంగా కానీ తీర్చిదిద్దగలిగితే తప్పకుండా ఐటీ కంపెనీలు కూడా ఇక్కడికి వస్తాయని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఇక ఐటీ అభివృద్ధి అంటూ జరగాలి, చెప్పింది ఇచ్చినటువంటి హామీ నెరవేర్చాలి అని అంటే శ్రీ జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ తిరిగి సీఎం కావాలి. చంద్రబాబు నాయుడు గారి లాగా ఊరికే హామీలు ఇచ్చి నేనేదో చేస్తానని చెప్పి చేయకుండా ప్రజలను మభ్యపెట్టేటటువంటి వ్యక్తి సీఎం అయితే రాష్ట్రం ఏ రోజు అభివృద్ధి కాదు. కార్యసాధకుడు, ఇచ్చినటువంటి మాట తప్పనటువంటి వ్యక్తి, పట్టుదల కలిగినటువంటి వ్యక్తి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆ యొక్క కార్యాన్ని ఏదైనా సాధించగలరు. కాబట్టి ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కూడా మన పార్టీ గతంలో మనం ఏదైతే 5 సంవత్సరాల కాలం పాటు మంచి సుపరిపాలన అందించామో అది సంక్షేమ పథకాల విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ మరొక అవకాశం మనకి మళ్ళీ తిరిగి ఇవ్వమని ప్రజలకు సంకేతాలు పంపించి మన మెసేజెస్ అంతా ఐటీ ప్రొఫెషనల్స్ అంతా కూడా ప్రజల్లోకి ఆ సందేశాన్ని తీసుకెళ్లి రాబోయేటటువంటి 5 సంవత్సరాల కాలంలో ద్వితీయ శ్రేణి పట్టణాల్లోనూ అలా విశాఖపట్నంలో కూడా ఐటీని సంపూర్ణంగా మిగతా పట్టణాలకు మాదిరిగా, అంటే బెంగళూరు, హైదరాబాద్ లో ఎలా అయితే ఐటీ అభివృద్ధి చెందిందో అదే విధంగా విశాఖపట్నం మిగతా ద్వితీయ శ్రేణి పట్టణాల్లో కూడా మనం ఐటీని అభివృద్ధి చేస్తున్నాం. ముఖ్యంగా గ్రీనరీ, మౌలిక సదుపాయాలు, నేను చెప్పినట్టుగా టూరిజం, హోటల్స్ ఇవన్నీ కూడా వస్తే ప్రొఫెషనల్స్ న్యాచురల్ గా ఇక్కడికి వచ్చి స్టే చేస్తారు. ప్రొఫెషనల్స్ ఇక్కడికి వచ్చి స్టే చేసినప్పుడు ఐటీ కంపెనీస్ కూడా వస్తాయి. ఎందుకనంటే ఆ సేవా రంగంలో ఐటీ ఇక్కడికి వస్తేనే మీకు నేను చెప్పినట్టుగా 53% కాంట్రిబ్యూషన్ సేవా రంగం ఇచ్చింది. కాబట్టి ఏ పట్టణమైనా ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే ఐటీ ముఖ్యమైనటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్కరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ తిరిగి అధికారంలోకి తెచ్చుకునే దానికి ఆ బాధ్యతను మీ భుజస్కంధాల మీద వేసుకోవాల్సిందిగా మనం అందరం కూడా సమిష్టిగా బాధ్యత తీసుకున్నామని మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. అంటే ఇది చాలా కొంచెం ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ మీ అందరికీ చెప్పాలి. కాబట్టి నేను కూడా ఒక ఇంజనీర్, నేను కూడా ఒక కొంచెం మనందరూ ఏంటంటే ఆలోచించి అనలిటికల్ గా ఆలోచిస్తాం. ఎస్పెషల్లీ కంప్యూటర్ ఇంజన్ అయితే మనకి ఒకటే లాంగ్వేజ్ తెలుసు, బైనరీ లాంగ్వేజ్, 0 అయినా 1 అయినా, అది తప్ప ఎవ్రీథింగ్ రివాల్వ్స్ అరౌండ్ 0, 1. అందుకు ఐ థింక్ ఇట్స్ చాలా ముఖ్యం. మిగతా వదిలేసి ఓన్లీ ఒక 5 minutes నా ఆలోచన నేను ఒకసారి చెప్పాలి. వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్, వై షుడ్ బి సపోర్ట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి ఒక చిన్న 5 minute బ్రీఫింగ్ ఆలోచిస్తాను. మీరు అందరూ గమనిస్తే నేను అంటే దాదాపు 18 నెలలైంది పాలిటిక్స్ లోకి వచ్చి. దాని ముందు చాలా తక్కువగా పబ్లిక్ ఇంటరాక్షన్ కానీ లేకపోతే పొలిటికల్ ఇంటరాక్షన్ కానీ నాకు తక్కువ ఉండేది. కానీ నా ఆ మెసేజ్ ఏమొచ్చిందంటే బయటికి మన ప్రభుత్వం గురించి మెసేజ్ ఇక్కడికి వచ్చిన తర్వాత దాదాపు 360 degrees బయటకు వచ్చే మెసేజ్ ఒకటి, కానీ జరిగేది ఒకటి అని చెప్పేసి నేను స్వయంగా గమనించాను. సో చాలా వరకు మీ ఐటీ ప్రొఫెషనల్స్ చాలా వరకు బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, లేకపోతే ఇతర ఎబ్రాడ్ కానీ పనిచేస్తూ ఉంటారు. మీకు వచ్చే మెసేజ్ ఒకటి, కానీ యాక్చువల్గా గ్రౌండ్ లో జరిగేది. నేను ఎందుకు అడిగానంటే మీ అందరినీ ఎవరెవరు 2004 తర్వాత పాస్ అవుతాయి
ఆ అవకాశం వచ్చిన వల్ల ఈరోజు మీరు బెంగళూరు కానీ సిటీ కానీ ఎక్కడైనా కానీ పనిచేసే అవకాశం వచ్చింది. అదే అవకాశం ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో మన చీఫ్ మినిస్టర్ గారు కల్పిస్తున్నారు. కానీ కొన్ని మంది కాదు, దాదాపు అందరి ఆయన ఒక గొప్ప సిస్టమ్ తయారు చేస్తారు. అంటే ఆయన ఆలోచన ఏంటంటే మన స్టేట్ ఎప్పుడు బాగుపడుతుందంటే పేదరికం తగ్గితే, పావర్టీ తగ్గితేనే మన స్టేట్ పైకి పోతుంది చెప్పి గట్టిగా మనతో ఒక సిస్టమ్ తయారు చేస్తారు. మోస్ట్ బ్యూటిఫుల్ సిస్టమ్ అన్నమాట. ఆ సిస్టమ్ తయారు చేస్తూ క్లియర్ గా పేదరికంలో ఉండేవాళ్ళు ఎవరని ఒక 6 స్టెప్ ఫార్ములా తయారు చేసి, సో దట్ పావర్టీలో ఎవరు ఉన్నారనేది ఈజీగా ఐడెంటిఫై చేయడానికి ఒక 6 స్టెప్ ఫార్ములా. మీ అందరికీ తెలుసు ఆ 6 స్టెప్ ఫార్ములా. ల్యాండ్ హోల్డింగ్ కానీ, గవర్నమెంట్ ఎంప్లాయీ కానీ, కార్ ఓనర్షిప్ కానీ, ఇలాంటివన్నీ తయారు చేసి ఒక గొప్ప వ్యవస్థ తయారు చేసి ఈ కండిషన్స్ అన్ని ఎవరు మీట్ అవ్వరో వాళ్ళు పావర్టీ లెవెల్ వస్తారు. అంటే గవర్నమెంట్ బెనిఫిట్స్ అంతా వీళ్ళకే వస్తాయన్నమాట. ఈ సిస్టమ్ తయారు చేసి మిగతా బెనిఫిట్స్ ఏమున్నా కానీ వీళ్ళకే పోయేటట్టు, వాళ్ళకు కొంచెం మద్దతుగా ఉండొచ్చు. ఆ బెనిఫిట్ తో వీళ్ళందరూ పావర్టీ నుంచి బయటకు వస్తారని చెప్పేసి ఒక పెద్ద ఆలోచన. చెప్పడం మాత్రం నేను బట్టలు నొక్కుతున్నా అంటారు, కానీ దీని వెనకాల చాలా పెద్ద ఆలోచన. నేను ఎందుకు మీ అందరూ చెప్తున్నానంటే ఈ మెసేజ్ మీకు అర్థం కాదు. చాలా వరకు బయట వచ్చే మెసేజ్ మన టీవీ వాళ్ళ కంట్రోల్ మీడియా కానీ, న్యూస్ పేపర్స్ కానీ డిఫరెంట్ మెసేజ్ పంపిస్తాం. చాలా వరకు అందరూ అర్థం కావట్లేదు. అందరూ చెప్తున్నారంటే డబ్బులు ఫ్రీగా వచ్చేస్తున్నారు, ఊరికే హ్యాండ్ అవుట్స్ ఇచ్చేస్తున్నారు ప్రజలందరికీ అని ప్రచారం చేస్తూ ఉంటే అందరు నమ్ముతున్నారు. అందుకు మీ అందరూ ఫస్ట్ మన సిస్టమ్ గురించి అర్థం చేసుకుని, అసలు మన సిస్టమ్ ఎందుకు ఇంత గట్టిగా పనిచేస్తుంది అర్థం చేసుకున్న తర్వాత మీకు ఒక నమ్మకం వస్తుంది. మన స్టేట్ ఎందుకు రాబోయే 10 years లో నంబర్ 1 అవబోతుందని. వచ్చే 10 సంవత్సరాలు యూ ప్లీజ్ టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ స్టేట్ విల్ బి నంబర్ 1 ఇన్ ఇండియా. అట్లాంటి సిస్టమ్ తయారు చేశారు మన ముఖ్యమంత్రి. ఎవ్రీ స్టెప్ హి హస్ టేకెన్ ఓన్లీ 1 విజన్ తో, పావర్టీ రిడక్షన్. పేదరికం ఎట్లా తగ్గించాలని చెప్పేసి గొప్ప ఆలోచన చేశారు. ఈ సిస్టమ్ మీరందరూ ఇంజనీర్స్ కాబట్టి మీరందరూ అర్థం చేసుకుని దెన్ ఇట్ బికమ్స్ ఎ రెస్పాన్సిబిలిటీ. ఈ రెస్పాన్సిబిలిటీ ప్రతి గ్రామం కానీ ప్రతి వార్డులో తీసుకుపోయి అందరికీ అర్థమయ్యేటట్టు చెప్తూ ప్రతి ఒక్క ఓటు మన సీఎం గారిని మళ్ళీ కాదు ఇంకొక 10 years పెడితేనే దాని ఫలితం ఇప్పుడు మీ ఆంధ్రప్రదేశ్ కనపడుతుంది. సో మీ క్రిటికల్ గా ఒకటే చెప్తున్నాను, ఈయన చేసే కార్యక్రమం అంతా రాబోయే 10 సంవత్సరాల్లో మీరు ఇక్కడ 150 members, ఆ రోజు 15,000 మంది కనపడతారు, దాదాపు 15 లక్షల పిల్లలు కనపడతారు. ఈ రోజు పెరిగిన లాభం వల్ల ఒక 10 సంవత్సరాల్లో 15 లక్షల స్టూడెంట్స్ ఈ విధంగా కూర్చొని ఆ రోజు అప్రిషియేట్ చేస్తారు. ఈ విధంగా జరగబట్టి మాకు అవకాశం వచ్చిందని చెప్పి గొప్పగా చెప్పుకునే అవకాశం వస్తుంది. అది జరగాలంటే మన చేతిలో అధికారం ఉండాలి. అధికారం ఉండాలంటే ప్రతి ఒక్క ఓటు ముఖ్యం. దట్ ఈస్ మీ డ్యూటీ. మీ ఏ కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చారో మీరు ఒక గ్రూప్ గా తయారై ప్రతి విలేజ్ కానీ ప్రతి వార్డులో కానీ మీరే ఐడెంటిఫై చేసి ఎవరెవరు ఉన్నారు, దాని తర్వాత మీరు ప్రచారం తీసుకుపోయి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి అందరికని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాం. చాలా ముఖ్యమైన ఎలక్షన్. మిగతాది ఐ లీవ్ విజయసాయి రెడ్డి గారితో. మీరు ఎవరైనా ఆత్మకూరు టీం ఎక్కడైనా ఉంటే తప్పకుండా మళ్ళీ 2 రోజులు మీ అందరినీ కలుస్తాను. మీకు ఒక సెక్రటరీగా ఏ విధంగా ప్రచారం చేయాలో చెప్పి. బట్ జస్ట్ as a conclusion, I strongly believe మన సీఎం is one of the best CMs in India. And I am from IIT Madras background, so I am also a very logical thinker. ఏమైనా కానీ నేను నమ్మితేనే చేస్తాను. అండ్ ఇన్ ద లాస్ట్ 2 years లో నేను గమనించింది, నేను చూసింది, ఆ ఫలితం చూశాను కాబట్టి మీ అందరూ చెప్తున్నాను. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ సీఎంస్. వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ఇట్. ఆయన కాపాడబోతున్న అవసరం మనందరికీ ఉంది కాబట్టి మీరందరూ బయటికి పోయి గట్టిగా పనిచేసి
175 సీట్స్ తప్పకుండా గెలిచేటట్టు మీ బాధ్యతగా తీసుకొని థ్యాంక్ యూ వెరీ మచ్. మీ అందరూ చూసి చాలా సంతోషం అయింది. వాలంటరీ సిస్టమ్ లాగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రజలకు మంచి చేస్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని మరొకసారి గవర్నమెంట్ ఫామ్ చేసేలాగా మీరు చేస్తున్నటువంటి కానీ ఎవరు కూడా మర్చిపోలేదు. పార్టీ ఎప్పటికీ కూడా దీన్ని గుర్తుపెట్టుకుంటుంది. ప్రధానంగా తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ నమ్మే సిద్ధాంతం మీ అందరికీ తెలిసి ఉంటుంది. ఆయన 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఈ రోజుకి నేను ఫలానాది చేశాను మంచి పని, నేను దాన్ని చూసి నాకు ఓట్లేయండి, దాన్ని కొనసాగిస్తానని చెప్పే ధైర్యం లేక ఎప్పుడు కూడా అబద్ధాలు, మోసాలు. మొదటేమో మా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం, అభివృద్ధి రెండింటికి కూడా సమప్రాధాన్యత తీసుకున్నారు. అయితే పేదలకి సంక్షేమం చేసే క్రమంలో ఎక్కువ మంది 90% బెనిఫిట్ అవుతా ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ప్రచారం ఏంటి? ఇవన్నీ చేస్తే ఆంధ్రప్రదేశ్ ఒక శ్రీలంక అవుతుంది, ఒక వెనుజులా అవుతుంది అని చంద్రబాబు నాయుడు గారు నేరుగా చెప్పారు. అదే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇప్పుడేమంటున్నారు, ఇది ప్రజలకు బాగా కనెక్ట్ అయింది కాబట్టి ఈ సంక్షేమాన్ని నేను ఇంకా ఎక్కువ చేస్తానని చెప్తారు. అలానే వాలంటరీ సిస్టమ్ అద్భుతంగా పనిచేసింది. జన్మభూమి కమిటీలకి విభిన్నంగా ఒక స్వచ్ఛందంగా మన వాలంటీర్స్, సచివాలయ వాలంటీర్స్ పనిచేశారు. వాలంటరీ వ్యవస్థ మీద అతను మానసికంగా దెబ్బకొట్టాలని చూశాడు. ప్రజల్లో నుంచి వ్యతిరేకత వచ్చేటప్పటికీ మళ్ళీ యూటర్న్ తీసుకున్నాడు. అలా చంద్రబాబు గారు ఎప్పుడు కూడా ఒక సిద్ధాంతం అంటూ ఉండదు, ఎవరితో కలవాలనేది ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట తీసుకుంటే దాని మీద నిలబడ్డారు. తెలంగాణలో నేను కంటెస్ట్ చేయను, ఆంధ్రాకి పరిమితం అవుతానన్నారు, ఆంధ్రాకే ఉన్నారు. నేను ఎవరితో పొత్తు పెట్టుకోను, నేను ప్రజలతోనే నా పొత్తు అన్నారు, అలానే వెళ్తున్నారు. సంక్షేమం కానీ అభివృద్ధి కానీ రెండింటినీ 2 కళ్ళతో చూడాలనుకున్నారు, అలానే వెళ్తా ఉన్నారు. ఎవరు ఎన్నన్నా ఏం చెప్పినా కూడా ఆయన మనసు మార్చుకున్న వ్యక్తి కాదు, స్ట్రైట్ గా వెళ్తారు. అటువంటి ఖర్చు ఉండేలేదు. మీ అందరికీ తెలిసిన విషయాలు అవన్నీ నేను ఒక 2 మాటల్లో కంప్లీట్ చేస్తాను. ప్రధానంగా మన నెల్లూరుకి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారి కాన్సెప్ట్ 175 రావాలి, ప్రతి ఒక్కరి మనసులో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉండాలి, వైఎస్ఆర్సీపీ ఉండాలి, ఏ ఒక్కరు కూడా దూరం కాకూడదు, 175 రావాలి. అలాంటిది నెల్లూరు సిటీ కాన్స్టిట్యున్సీలో నేను 2000 కోట్ల టర్న్ ఓవర్ ఉంది అని చెప్పుకుంటున్నటువంటి ఒక వ్యక్తి మీద అభ్యర్థిని పెట్టేటప్పుడు అధికార పార్టీకి సంబంధించి ఒక మంచి డబ్బులుండేవాడిను, పరపతి కలిగిన వాడిని పెట్టాలా అనే ఆలోచన డెఫినెట్ గా ఏ నాయకులైనా చేస్తారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు దానికి భిన్నంగా సామాన్యుడిని పెట్టాలి, అందరికి అందుబాటులో ఉండే వ్యక్తిని పెట్టాలి, ఎక్కడా కూడా అవినీతి మరకలు లేకుండా ఉండే వ్యక్తిని పెట్టాలనే ఒక ఆలోచన, అది అద్భుతం. ఆయన అనుకుంటే ఎవరైనా వస్తారు క్యాండిడేట్ గా నిలబడడానికి. కానీ ఖలీల్ అహ్మద్ లాంటి గారిని సామాన్యుడిని తీసుకొని వచ్చి పెట్టడం అనేది అదేవిధంగా నెల్లూరు జిల్లా ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి ఒక హార్ట్ కోర్ జిల్లా. ప్రతి ఒక్కరి గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరు బెనిఫిట్ అవునారా కాదా కాదు, వాళ్ళ మనసులో వాళ్ళ గుండెల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు ఉంటారు. అలాంటి జిల్లాకి ఒక మంచి నాయకుడు కావాలనుకున్నప్పుడు ఆ వ్యాక్యూమ్ అనేది ఏర్పడింది. కొంతమంది అన్ని అనుభవించి పార్టీని మోసం చేసి పక్కకి వెళ్ళినప్పుడు ఒక మంచి లీడర్ని పెట్టాలని ప్రతి ఒక్కరు కూడా ఆశించారు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కడప జిల్లా, అలాంటి నెల్లూరు జిల్లాకి ఆయనతో పాటు కష్ట నష్టాల్లో ప్రతి అడుగులో కూడా ఆయనతో పాటు నడిచినటువంటి విజయసాయి రెడ్డి గారిని మన నెల్లూరు జిల్లాకి ఇవ్వడం అనేది ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ ఉండే కూడా ఆ రోజు ఎంత సంతోషపడిందో మాటల్లో చెప్పలేదు. ఒక మంచి నాయకుడు వచ్చాడు మన జిల్లాకి. ఒక వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతి ఒక్కరిని చెప్పుకోలేదు, సాయిరెడ్డి గారితో చెప్పుకుంటే చాలు అనుకుంటారు. అలాంటి నాయకుడిని మన నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారిని ఇవ్వడం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మనకి ఇచ్చినటువంటి ఒక అద్భుత వరమని అనుకుంటారు. సో ఇకపోతే రెండవది, మీ అందరూ కూడా ఇంతకాలం నుంచి సర్వీస్ చేస్తా ఉన్నారు. చివరి దశకు వచ్చాం, ఒక 45 డేస్ ఉంది. ఇప్పుడు ఈ టైంలో మనమందరం కూడా యాక్టివ్ గా పనిచేస్తూ మనం ఏదైతే అనుకున్నామో ఒక రాక్షసులు లాంటి వాళ్ళు ఈ తెలుగుదేశం కావాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే నిన్న
కులాల వారీగా వాళ్ళు కొన్ని వాయిస్ మెసేజెస్ పంపిస్తా ఉన్నారు. ఆ కులం వాళ్ళు పోటీ చేస్తున్నారు, ఈ కులం వాళ్ళు ఈ కులం వాళ్ళు పోటీ చేస్తున్నారు, కళాల వాళ్ళు. ఇంత దుర్మార్గమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఆలోచనలు, విభజించు పాలించు టైప్లో డబ్బులు ఉన్నాయనే అహంకారంతో ఏదైనా చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళు. కానీ వైఎస్ఆర్సీపీకి ప్రజల మద్దతు ఉంది, ప్రజల అండుంది, మీలాంటి వారందరి సహకారం ఉంది. కాబట్టి మనం ఈ కొద్ది రోజుల పాటు కొంత చాకచక్యంగా అందరూ కలిసి కనుక పనిచేస్తే ప్రజలందరికీ సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీని మనం మరొకసారి గెలిపించుకున్న వాళ్ళని ఉంటాము. సో మీరందరూ కూడా ఈ 45 డేస్ చక్కగా పనిచేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను జగన్మోహన్ రెడ్డి గారు మీ అందరూ కొంతమంది కలిసి ఉంటారు, కొంతమంది కలిసి ఉండకపోవచ్చు, కానీ ఆయన గురించి అందరూ కూడా వింటారు. చాలా కైండ్ హార్టెడ్ పర్సన్ అని. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చెప్పి నేను క్లోజ్ చేస్తాను. నాకు కొన్ని చాలా సందర్భాలు జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఆయన ఒక మాట మాట్లాడితేనే చాలా సంతోషం అనిపిస్తుంది, ఆ ధైర్యం ఉంటుంది. ఒకసారి నాకు ఈ మధ్య యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినప్పుడు నాతో పాటు కార్లో నాతో పాటు ఉండే అబ్బాయి చనిపోయాడు. తర్వాత సీఎం గారిని కలిసినప్పుడు తిరుపతిలో ఆయన ఇండియా టుడే ప్రోగ్రామ్కి వచ్చినప్పుడు అందరితో పాటు నేను నిలబడుకోగలను. చంద్ర హెల్త్ ఎలా ఉంది అన్న అంతవరకు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తాం. నీతో పాటు ప్రయాణించేవాడు, నీతో పాటు ప్రయాణించే అతను చనిపోయాడంటే కదా, ఎవరు అతను అని పిఏ అన్న చెప్పాను. తనకి ఏమైనా సాయం చేసావా? ప్రామిస్ గా చెప్తున్నాను, ఇదే వల్ల నా పక్కన చాలా మంది ఉన్నారు. చేస్తామంటే చేస్తానని చెప్పాను, చేస్తానని చెప్పాను. వద్దు మనం చేస్తామని చెప్పి వెనకాల ఐఏఎస్ ఆఫీసర్ ఉంటే వాళ్ళ పిఏ చనిపోయాడు, పేదవాడు ఉన్నాడు, మీరు తనకి మ్యాక్సిమం హెల్ప్ చేయండి అని చెప్పారు. ఆ తర్వాత సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా చెక్ కూడా 10 లక్షలు వచ్చింది. ఆ తర్వాత గుర్తు రావచ్చు, అదే నాకు అది అనుకుంటే బాగుండేదే అనిపిస్తుంది. ఒక ముఖ్యమంత్రి గారి స్థాయిలో వ్యక్తి మంచిగా అనిపించినప్పుడు తన గురించి అడగచ్చు, కానీ అది గుర్తుపెట్టుకొని అతనికి ఏదైనా సాయం చేసావా అని అడిగే గొప్ప మనసు అలాంటి ఏదైనా మనం చూడగలం. సో అంతటి కైండ్ హార్టెడ్ పర్సన్. కాబట్టి అటువంటి వ్యక్తి కోసం అందరూ కలిసి పనిచేయడంలో సంతోషంగా పనిచేద్దామని తెలియజేస్తూ సెలవు గారికి, అలాగే జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్న గారికి, అలాగే ఆత్మకూరు ఎమ్మెల్యే విక్రమ్ రెడ్డి అన్న గారికి, ఇక్కడ వచ్చేసిన ఐటీ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. ఈరోజు ఐటీ సభ్యులు కలిసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. వాళ్ళు తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడితే, అందరూ కలిసి కష్టపడితే తప్పకుండా విజయం సాధిస్తాం. ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట ఇంజనీర్స్ కాబట్టి వాళ్ళు చెప్పిన మాట ప్రతి ఒక్కరూ వింటారు. అందరూ కలిసి గట్టిగా పనిచేస్తే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న మళ్ళా సీఎం అవుతారు. తప్పకుండా మన నెల్లూరు జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలు, అలాగే ఒక పార్లమెంట్ స్థానం తప్పకుండా 7 పార్లమెంట్ స్థానం తప్పకుండా గెలుస్తాం. మీరందరూ నాకు ఈరోజు ఒక సామాన్యుడికి ఈరోజు జగనన్న అవకాశం ఇచ్చారంటే ఆయన అసలు ఏం చెప్పాలంటే నాకే అర్థం కావడం లేదు. మీరందరూ సహకారం చేసి తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.